విధి నిర్వహణలో వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఎప్పుడైనా ఉద్యమాలను అణచడానికే పోలీసులు ప్రయత్నం చేస్తారు. అది వాళ్ళ డ్యూటీ. మేము దాన్ని కాదంటలేము. మేము న్యాయమైన డిమాండ్ల కోసం అసెంబ్లీకి వెళ్ళి మేము వాళ్ళ మీద దాడి చేయడం కాదు. మా నిరసన కార్యక్రమం ఆటో డ్రైవర్లు ఏదైతే న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందో అవి పరిష్కరించమని నిరసన చేసి రోడ్డు మీదకి వచ్చి నిరసన చెప్తున్నాం తప్ప ప్రభుత్వం మీద దాడి చేయడం కానీ ప్రభుత్వం మీద మాకు ఎలాంటి కోపాలు లేవు. ప్రభుత్వం మీద దేశజ్ఞానం లేవు. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా గత ప్రభుత్వం లెక్క మారిపోకూడదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇలా కొంతమంది పేరుకని కోరట్లేదు. ఆటో మీద ఛార్జీలు వేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏం లేదు. అదేవిధంగా కొత్త ఆటో పర్మిట్లు ఇవ్వడం వల్ల వచ్చే నష్టం లేదు. అదేవిధంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం వల్ల కూడా నష్టం లేదు. వేల ఊబర్ సంస్థతో నడుస్తున్న టూ వీలర్ నిషేధించాలని చెప్పి తదితర డిమాండ్ల పరిష్కారం కోసమే ఇలా మేము నిరసన జరుపుతున్నాం తప్ప ఇలా మేము పని పని చేసుకొని అనేక విధాలు ఇబ్బందులు పడుతూ వస్తుంటూ ఇలా రోడ్ల మీదకి వచ్చినామంటే ఇప్పటికే ప్రభుత్వ అధికారులు మంత్రులు ఆలోచన చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. Yeah.